శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సో ఈరోజు మనం భగవద్గీత చెప్పుకునే ముందు అసలు భగవద్గీత అంటే ఏంటి? భగవద్గీత ఎందుకు మనం చదవాలి? భగవద్గీత చదవటం వల్ల మనకి ఏంటి ఉపయోగం? అన్న విషయాల్ని ఈరోజు మీకు చెప్తాను. భగవద్గీత సమయంతోనే అంటే మనం అంటూ ఉంటాం కదా! ఇది పాత గ్రంథం లేకపోతే ఆహ్, ఈ టైం అయిపోయింది. దీనికింక విలువ లేదు. అవును. కొన్ని వస్తువులకి, కొన్ని గ్రంథాలకి విలువుండదు. సమయంతో పాటు అవి కూడా నశించిపోతాయి. వస్తువైనా, మనుషులైనా, ఏదైనా. కానీ ఈ భగవద్గీత సమయాంతోని అంటే కాలంతో సంబంధం లేదు. ఈ కాలమా, ముందు కాలమా, తర్వాత కాలమా అని కాదు. భగవద్గీతలోని ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్‌స్ట్రక్షను అది ఎప్పటికీ కూడా అంటే శాశ్వతమైనటువంటి విలువనిచ్చేదే ఈ భగవద్గీత అన్నమాట. భగవద్గీతలోని ఎటువంటి సబ్జెక్టుల గురించి మాట్లాడతాము? జీవితం గురించి, ప్రేమ గురించి, శాశ్వతమైన సంతోషం గురించి. శాశ్వతమైన సంతోషం ఎందుకంటున్నాము? అంటే ఇక్కడ భౌతిక లోకంలో మన సంతోషం ఒక ఒకసారి ఉంటది, ఒకసారి ఊడుతది. అంతా సేమ్ సెట్టింగే. ఈ రోజులాగే ఉంటది. అదే బంధువులు, ఆహ్, అదే మనుషులు, అదే ఆఫీసు, అదే గుడి అన్నీ ఒకలాగే ఉంటాయి. కానీ ఒకరోజు ఆహ్, మనకి బాగా అనిపిస్తుంటది, సంతోషంగా ఉంటది. ఒక్కొక్క రోజు మనకి దుఃఖంగా అనిపిస్తదనమాట. ఇవి మారుతూ ఉంటాయి. అంటే మనకు వచ్చినటువంటి సంతోషం శాశ్వతమైనది కాదు. శాశ్వతమైన సంతోషం, శాశ్వతమైనటువంటి ప్రేమ, జీవితం ఎలా లభిస్తుందో అన్న విషయాలన్నీ కూడా ఈ భగవద్గీతలో చెప్పడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యమైనది భగవద్గీత మనకి, మనల్ని సృష్టించినటువంటి భగవంతునికి మధ్యనుంటున్నటువంటి సంబంధాన్ని తెలియజేయడానికి కూడా ఈ భగవద్గీత మనకి ఉపయోగపడుతుందనమాట. అన్నిటికన్నా ముఖ్యమైన సంబంధం, శాశ్వతమైన సంబంధం మనకి భగవంతుడితోని ఉన్నాదనమాట. అంటే ఒక జన్మ, 2 జన్మలు, ఈ జన్మ, ముందు జన్మ అని లేదు. శాశ్వతంగా ఎన్ని జన్మలైనా సరే, భగవంతునికి మనకి ఉన్నటువంటి సంబంధం ఆహ్, ఎప్పటికీ దాన్ని బ్రేక్ చేయలేం. అదే మనం ఈ భౌతిక లోకంలోని, ఈ జీవితంలో ఉన్న సంబంధాలన్నీ కూడా కట్ అయిపోతాయి కదా! మన చావుతోనే అన్ని సంబంధాలు ముగిసిపోయినట్టే. మనం సంపాదించుకున్న గోల్డ్ మెడల్లు, మనం సంపాదించుకున్న ఆస్తులు అన్నీ కూడా దీంతో అయిపోయినట్టే. కానీ భగవంతునితో సంబంధం అలా ఉండదు. శాశ్వతమైన సంబంధం. అయితే ఏంటా సంబంధం? ఆహ్, భగవంతుడిని ఎలా సేవించాలి? భగవంతుని దగ్గరికి ఎలా చేరుకోవాలి? అన్న విషయాలన్నీ కూడా ఈ భగవద్గీతలో చెప్పడం జరిగింది. అందుకే ఈ ప్రపంచంలోని అన్ని దేశాల్లోని అన్నిటికన్నా తెలివైన వాళ్ళందరూ కూడా ఈ భగవద్గీతనే ఆహ్, వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే భగవద్గీతలో ఉన్నటువంటి విషయాలు ఎంత శక్తివంతమైనవంటే మన జీవితాన్నే మార్చేస్తుంది. మన మనసులో ఉన్నటువంటి దైవాన్ని ఆహ్, మనకి అర్థమయ్యేటట్టుగా ఆహ్, ఈ భగవద్గీత మనకి హెల్ప్ చేస్తదనమాట. ఈ రకంగా మన జీవితం మారుతది. మన ప్రవర్తన మారుతది. మన జీవితాన్ని ఏ రకంగా అప్రోచ్ అవుతామో అది కూడా మారుతది. దాని ద్వారా మనకే కాదు లాభం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా లాభం కలుగుతది మన వల్ల. సో, అలాంటిది భగవద్గీత అన్నమాట. కాబట్టి భగవద్గీత ఎప్పుడో ఏన్షియంట్ టైమ్స్‌ది అలా కాదు. ఇప్పుడు లా ఆఫ్ గ్రావిటీ గురించి మనం చదువుకున్నాం చిన్నప్పటి నుంచి కదా! ఆకర్షణ శక్తి ఉంటది భూమికి. ఆహ్, ఏదైనా పైకి విసిరితే అది మళ్ళా తిరిగి కిందకే పడతది. అలాగే మనం పై మేడ నుంచి దూకామనుకోండి ఆకాశం మీదకెళ్ళం. భూమి యొక్క ఆకర్షణ శక్తి వల్ల భూమి మీదే పడతాం. నా సొంతంగా నా ఇల్లు కట్టుకున్నాను కదా! నేను భారతీయుడిని, ఈ మట్టి మీద పుట్టిన బిడ్డని అనుకుంటూ మనం దూకామనుకోండి, అది అమెరికా నుంచి దూకినా, భారతదేశంలో ఉండి మన సొంత ఇల్లు కట్టుకొని అక్కడి నుంచి దూకినా, జరిగిన ప్రమాదం మాత్రం ఒకటే.
అది దూకిన తర్వాత తెలుస్తది కదా! అంతేకాని మనం పుట్టిన దేశం అలాంటిదేం ఉండదు. అలాగే ఎలక్ట్రిసిటీ కూడా ఒక ప్రిన్సిపల్. హ్మ్. ఎలక్ట్రిసిటీ ఇండియాలో వేరేగా, అమెరికాలో వేరేగా, జపాన్‌లో వేరేగా ఉండదు. ఆ ప్లగ్‌లో వేలెవడెట్టినా షాక్ ఒకలాగే ఉంటది. కదా! వేరేగా ఏమి ఉండదనమాట. అంటే అది ప్రిన్సిపల్. ముందు తరాల వాళ్ళైనా, పాత తరాల వాళ్ళైనా ఎ ఎన్ని తరాలు మారినా కూడా ఈ ప్రిన్సిపల్ అనేది మారదనమాట. భగవద్గీతలో ఉండేవి ఇటువంటి ప్రిన్సిపల్స్. అంటే కాలంతో సంబంధం లేదు. రాముడున్న కాలం, కృష్ణుడున్న కాలం, ఇప్పుడు కలియుగం, ఏ యుగం, ఏ కాలమైనా సరే ఈ యొక్క ప్రిన్సిపల్స్ ఎప్పటికీ కూడా వర్తిస్తదనమాట. ఎవరికి వర్తిస్తది? జంతువులకి కాదు. మనుషులకి వర్తిస్తదనమాట. ఆ! ఆ జంతువులకి కర్మ అనేదుండదు. మనుషులకి మాత్రం ఉంటదనమాట. జంతువులకి మంచి, చెడ్డ కర్మ, అకర్మలు అలాంటివేటి ఉండవనమాట. సో, అందుకని భగవద్గీత ప్రతిరోజు మనం కనీసం ఒక అరగంట చదువుకోవాలి. లేదా ఇదిగో ఇలాగ మనం అరగంట సేపు చర్చించుకుంటున్నాం కదా! అది అలా కూడా మంచిదే. దీనివల్ల ఇద్దరికీ ఉపయోగం ఉంటదనమాట. సో, భగవద్గీత చాలామంది భగవద్గీత చెప్పిన తర్వాత అర్జునుడు యుద్ధానికి అంటే హింసకి అంటే యుద్ధం అంటే హింస లేకుండా యుద్ధం జరగదు కదా! చంపుకోవడమే కదా! పొడుచుకోవడం, చంపుకోవడం. కోట్లాది మంది చచ్చిపోయారు ఈ యుద్ధంలోని. అంటే భగవద్గీత హింసని ఎంకరేజ్ చేస్తుందా? కాదు. హింసని ఎంకరేజ్ చేసేది భగవద్గీత కాదు. ఆ భగవంతుడు హింసని ప్రోత్సహించలేదు. మరి అలాగైతే అహింస, అహింస కూడా కాదు. అంటే ఎవడో మన మీద దుర్మార్గుడు మనల్ని ఇబ్బంది పెడుతున్నాడంటే, మనమేదో పెద్ద సాధువులాగా అహింసతోని మౌనంగా దాన్ని ఆహ్, హ్మ్. ఓదార్చుకుంటూ ఉండమని కాదు. కాబట్టి ఇది హింస గురించి హింసని ప్రోత్సహించడం కాదు, అహింసని ప్రోత్సహించడం కాదు. అలాగని మౌనంగా ఉండడానికి కాదు, లేదా వైలెన్స్ చూపించడానికి కాదనమాట. ఇది ఆధ్యాత్మికమ ఆధ్యాత్మికమైనటువంటి శాస్త్రానికి సంబంధించింది. అంటే ఈ భౌతిక లోకానికి అతీతంగా ఉండేది ఆధ్యాత్మిక లోకం అనమాట. పర్ఫెక్ట్ అనమాట. పర్ఫెక్ట్ వరల్డ్ అనేది ఉన్నది. ఈ లోకంలోనే మనకు తెలుసు కదా! కొన్ని దేశాల్లోని ప్రమాదం ఎక్కువుంటది. కొన్ని దేశాల్లో యుద్ధం జరుగుతున్నది. కొన్ని దేశాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి. కొన్ని దేశాల్లో మోసాలు జరుగుతది. ఉన్నది ఈ ప్రపంచంలోనే ఇన్ని రకాలుంటాయన్నమాట. కానీ ఈ లోకానికి, ఈ భౌతిక లోకాలన్నిటికి అతీతంగా ఆహ్, ఆధ్యాత్మిక లోకం ఉన్నది. అంటే అక్కడ చాలా పర్ఫెక్ట్‌గుంటది. అందరూ ప్రేమతోనే ఉంటారు. అక్కడ అసూయ అనేదుండదు. ఇలా వైలెన్స్ ఉండదు. ఆహ్, హింస అనేదుండదు. అందరూ కూడా చాలా ప్రేమ భావంతోని ఉంటారు. ఎందుకు? అందరి యొక్క ధ్యేయం ఒకటే. భగవంతుడిని ప్రేమతో ఎలా సేవించాలి అని. కానీ ఈ లోకంలోని ఎప్పుడు కూడా ద్వంద్వత్వం ఉంటది. మంచి, చెడు, ధర్మం, అధర్మం. అంటే ఒక దాని గురించి నేను మాటాడితే దానికి ఎగ్జాక్ట్‌గా ఆపోజిట్ అనేదుంటది. అంతేకాదు ఈ లోకం అంతా మనతో సైతం 3 గుణాలతోని ములిగి ఉన్నది. ఏంటది? సత్వగుణము, రజోగుణం, తమోగుణం. ఎప్పుడూ కూడా ఈ మూడిటి మధ్యలోనే కొట్లాడుకుంటూ ఉంటాం అనమాట. అంటే ఒకసారి మంచి చేయాలనిపిస్తది. ఒకసారి ఒకరి మీద శత్రుత్వం కలుగుతది. అంటే అది అజ్ఞానం. ఒకసారి మనం ఏదో జీవితంలోని గొప్ప మనిషి అవ్వాలనుకుంటాం. గొప్ప పనుల్ని సాధించాలనుకుంటున్నాం. అది రజోగుణం. ఎప్పుడు ఒకే గుణంతో ఉండం. ఆ! సాయంకాలం ఇప్పుడయింది. రాత్రయిందనుకోండి, మరేమొస్తది? తమోగుణం వస్తది. పడుకోవాల్సిందే కదా! పడుకోవడం తమోగుణం. కానీ దాన్ని మనం అవాయిడ్ చేయగలమా? చేయలేం గదా! పొద్దున్న లెగిసిన తర్వాత అంతా ప్రశాంతంగుంటది. తెల్లవారి లెగిస్తే. హ్మ్. అలాగే లెగిసిన తర్వాత ఏదో ఒకటి సాధించాలి అన్న మనస్తత్వం ఉంటది మనకి కదా! మనుషులం గదా! మన ఆలోచన తీరు అలాగుంటది. ఏదో ఒక మంచి పని చెయ్యాలి. అది రజోగుణం. కాబట్టి ఒక్కొక్కసారి ఈ ఒక్కొక్క గుణం మన మీద ప్రభావం చూపిస్తుందనమాట. కానీ ఈ గుణాలకి 3 గుణాలకి అంటే సత్వగుణం, రజోగుణం, ఆహ్, తమోగుణానికి అతీతంగా ఉండేది ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రం అనమాట. దాని గురించే ఎప్పుడూ ఈ మధ్యలోనే ముడిపడిపోతాం, చిక్కుబడిపోతాం. దీని నుంచి బయటికి ఎలాగ రావాలి? దీని బయటే అసలైన ఆనందం ఉన్నాదనమాట.
కాబట్టి దాని గురించి చెప్పడం కోసమే ఈ భగవద్గీత కృష్ణుడు అర్జున్‌కి చెప్పడం జరిగింది. అయితే కృష్ణుడు భగవద్గీత అర్జునుడికి ఎందుకు చెప్పారు? యుద్ధాన్ని సమర్థించడానికి కోసం కాదు. కర్తవ్యాన్ని సమర్థించడం కోసం ఈ భగవద్గీత చెప్పడం జరిగింది. చాలా మందికి అర్థం అవ్వక, ఓహ్! భగవద్గీత చెప్పిన తర్వాతే కదా అర్జునుడు యుద్ధానికి దిగారు, అంతమంది చనిపోయారని. కాదు. యుద్ధం ప్రసక్తే లేదు కృష్ణుడికి. కేవలం ఒక క్షత్రియుడి యొక్క కర్తవ్యం ఏంటి అనేది గుర్తు చేశారు. మన జీవితంలో కూడా మనకు చాలా కర్తవ్యాలుంటాయి గదా! మీలలో ఒకరు తల్లి, ఒకరు చెల్లవుతారు, ఒకరు భార్య అవుతారు. ఒక్కొక్క రోల్ ప్రకారంగా మీ యొక్క కర్తవ్యం ఉంటది. భర్తకి పట్ల కర్తవ్యం వేరే ఉంటది. పిల్లలకి పట్ల కర్తవ్యం వేరేగా ఉంటది. సో, ఆ కర్తవ్యాన్ని ఎలా నెరవేర్చాలనే విషయాన్ని ఈ భగవద్గీత అంటే బాగా ఎలా నెరవేర్చాలనే విషయాన్ని చెప్పడం జరుగుతదనమాట. అయితే మరి అర్జున్‌కి ఈ విషయాలేం తెలీవా? క్షత్రియుడు కదా! ధర్మం కోసం ఎంతో కొంత చదువుకున్నాడు కదా! అంటే తెలుసు. అర్జునుడికి ధర్మం గురించి చాలా బాగా తెలుసు. అర్జునుడెప్పుడు అజ్ఞానంలో ఉండడు. కానీ ఇదంతా కూడా కృష్ణుడి యొక్క లీలనమాట. కృష్ణుడు అర్జున్‌ని ఎంచుకున్నారు. అంటే అర్జునుడి ద్వారా మనకి ఏ విషయాలు బోధించాలనుకుంటున్నారో అర్జున్ ద్వారా బోధించారు. అర్జునుడు సాధారణమైనటువంటి భక్తుడు కాదు. స్వయానా శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క స్నేహితుడు. కాబట్టి ఆయన అజ్ఞానంలో ఉండే అవకాశం ఎక్కడుంటది? ఉండదు కదా! కానీ అర్జునుడు కూడా తెలివిగా మన కోసమని మనకి ఎటువంటి డౌట్సొస్తాయి, ఎటువంటి ప్రశ్నలు వస్తాయో అవన్నీ కూడా భగవంతుడిని స్వయంగా అడిగి, భగవంతుడే స్వయంగా అంటే మధ్యలో ఇంకెవరు లేరనమాట. మీడియేటర్స్ ఎవరు లేరు. స్వయంగా కృష్ణుడు ఏమైతే చెప్పారో అదంతా కూడా ఈ భగవద్గీత పుస్తకంలో రికార్డ్ చేయడం జరిగింది మన ఆచార్యుల ద్వారా. అయితే ఇప్పుడు అర్జున్‌కొచ్చినటువంటి సంఘటన ఏంటి? అసలు ఈ భగవద్గీత ఎందుకు మొదలైంది? భగవద్గీత మహాభారతంలోని ఒక చిన్న పార్ట్. మహాభారతం మీరందరూ చదువుదాం అనుకుంటే కష్టం. ఎందుకంటే కొంత ఏవో సీరియల్లేవో చూసి అది కూడా సరిగా ఉండవు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు తీస్తారు. భగవ మహాభారతం 1,00,000 1,00,000 శ్లోకాలున్నాయన్నమాట. ఈ 1,00,000 శ్లోకాలు ఎప్పుడు చదువుతాం? మనకంత టైం ఎక్కడ అంత టైమ్స్ వదిలేయండి. మన జీవిత కాలమే అంత లేదు కదా! మరి 1,00,000 శ్లోకాలు చదివింది పక్కన పెట్టండి. ఎప్పుడు మనం అర్థం చేసుకునేది? కాబట్టి ఆహ్, ఆ అర్థం చేసుకున్నది ఒక మాటయితే, ఎప్పుడు మనం పాటించగలుగుతాం? దాని ద్వారా తెలుసుకునేది. కాబట్టి అందులో ఉన్నటువంటి ఈ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా కేవలం 700 శ్లోకాల్లోని కృష్ణుడు దాన్ని కుదించి మనకి అర్థం అవ్వడం కోసమని ఈ భగవద్గీత చెప్పడం జరిగింది. అయితే అర్జునుడికి వచ్చినటువంటి సంఘటన ఏంటంటే, ధర్మం గురించి తెలుసు. ఏంటి? క్షత్రియ ధర్మం ఏం చెప్తుంది? ఈ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి కలుపు మొక్కలు, అంటే రాజ్యంలో ఉన్నటువంటి దుండగులు లేదా రాజ్య స శాంతిని అంటే ప్రశాంతంగా ఉండకుండా ఇబ్బంది పెట్టిన మనుషుల్ని వాళ్ళని హతమార్చాలి. వాళ్ళని తొలగించాలి. అది క్షత్రియ ధర్మం అనమాట. ఆహ్, కులధర్మం, కులధర్మం ఏం చెప్తుంది? అంటే రాజవంశీకుడు కదా! కౌ కురు వంశీకుడు అర్జునుడు. కులధర్మం ఏం చెప్తుంది? నీ వంశంలో ఉన్నటువంటి అందరికి, నీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నువ్వు ఎట్టి పరిస్థితిలో రక్షణ కల్పించాలి అని. ఈ రెండిటి మధ్యన ఇప్పుడు సంఘటన. క్షత్రియ ధర్మం ఏం చెప్తుంది? చంపాలి. మరి కురు డైనస్టీ అంటే కురు వంశంలోనే ఈ దుర్యోధనను, ఈ వీళ్ళందరూ కూడా దుర్యోధన పార్టీ, దుర్యోధనుడు అందరిని ఇబ్బంది పెడుతున్నారు ప్రజల్ని. అంటే వాళ్ళని చంపియాలా? అవును. చంపియాలి. మరి కులధర్మం ఏమంటుంది? నీ కురు వంశంలో ఉన్న వాళ్ళందరికీ ఆహ్, ప్రొటెక్షన్ ఇవ్వాలంటుంది. కాపాడాలంటుంది. రక్షణ కల్పించాలంటుంది. ఇప్పుడు నేను వాళ్ళకి రక్షణ కల్పించాలా? వాళ్ళని వధించాలా? ఏటి సంఘటన? ఇంత గొప్ప కన్‌ఫ్యూజను అర్జునుడికొచ్చిందనమాట. మనం కూడా మన జీవితంలోని చాలా సార్లు సందేహంలో పడిపోతాం అనమాట. ఏది కరెక్టో, ఏది మంచిదో తెలుసు. కానీ ఇలా 2 ధర్మాలు ఒకేసారి కలిపి వచ్చేటప్పుడు ఏ దేన్ని మనం తీసుకోవాలన్న విషయం మనకు తెలీదనమాట. ఇప్పుడు ఉదాహరణకి అంటే జస్ట్ లైట్‌గా ఉదాహరణకి ఇప్పుడు కొత్తగా పెళ్లయిందనుకోండి ఒకరికి. పెళ్లయిన తర్వాత సాధారణంగా
డిఫరెన్సెస్ ఉంటాయి. ఎవరికి? ఆ పెళ్లయినటువంటి తల్లికి, ఆ పెళ్లయినటువంటి భార్యకి. ఇప్పుడు గొడవలు జరుగుతాయి. భార్య ఆయన భార్యకి, ఆయన తల్లికి మధ్య గొడవ జరుగుతదనమాట. ఆ గొడవ జరిగినప్పుడు మధ్యలో మనం ఎళ్ళామనుకోండి. హ్మ్. మధ్యలో మనం ఎళ్ళామనుకోండి ఏమవుతది? మీకే తెలుసు. కదా! సంఘటన. ఎవరికి ఎలా చెప్పాలి? అసలు నేనేం చెయ్యాలి? అన్న విషయం కూడా అర్థమవ్వదనమాట. అలా చాలా విషయాల్లో జరుగుతూ ఉంటది. అంటే ధర్మం తెలిస్తే కాదు, ఏ ధర్మం కంటే ఏ ధర్మం గొప్పది అన్న విషయం తెలుసుకోవాలి. ఈ వాట్సాప్‌లో రోజు వచ్చేస్తూ ఉంటాయి వాల్యూస్. దానివల్ల ప్రయోజనం లేదు. ఎప్పుడు దేన్ని మనం ఉపయోగించుకోవాలి మన జీవితంలో అన్న విషయం తెలియాలనమాట. అంటే క్షత్రియ ధర్మం, కుల ధర్మం తెలిస్తే కాదు. దేనికి అతీతంగా ఏదుంటది, దేన్ని మనం ఫాలో అవ్వాలి, ఆ వచ్చిన పరిస్థితిని బట్టి. ఇప్పుడు మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను అర్థం అవ్వడం కోసం. ఒక తండ్రిగా వాళ్ళ యొక్క పిల్లల్ని బాగా వాళ్ళకి వాళ్ళ తప్పుల్ని క్షమించి, వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి. తప్పులు చేస్తూ ఉంటారు మన పిల్లలు కదా! అందుకని చెప్పి వాళ్ళని విడిచిపెట్టేస్తామా? విడిచిపెట్టంగా. ఒక్కొక్కసారి మనం శిక్షిస్తాం. శిక్షణనిస్తాం. శిక్షణ సరిగ్గా తీసుకోకపోతే శిక్షిస్తాం కూడాన. 2 చేస్తాం కదా! కానీ మన పిల్లల మీద మనకి ఆహ్, చాలా ప్రేముంటది. శిక్షించినప్పుడు కూడా వాళ్ళు బాగుపడాలన్న విషయానికొచ్చే కదా మనం శిక్షిస్తాం. అంటే ఒక డిసిప్లిన్‌లో ఉంటే వాళ్ళు తర్వాత ఫ్యూచర్‌లోని వాళ్ళ జీవితాన్ని బాగా వాళ్ళు గడపగలుగుతారు. దేన్నైనా ఎదుర్కోగలిగే శక్తి వాళ్ళకి కలుగుతాది. అందుకని మనం ఈ విషయంగా చేస్తాం. అయితే ఒక ఉదాహరణలోని ఒక తండ్రిగా ఆహ్, ఆ తండ్రి జడ్జ్. కోర్ట్‌లో జడ్జ్ అన్నమాట. కోర్ట్‌లో జడ్జ్ ఏం జేస్తారు? తీర్పునిస్తారనమాట. ఎవరైనా కానీ ఒకరిని హత్య చేస్తే, ఆ హత్య ఎవరైతే చేశారో వాళ్ళకి ఉరిశిక్ష విధించడం జరుగుతదనమాట. సో, ఈ రకంగా ఇది ఒక జడ్జి యొక్క కర్తవ్యం. అయితే ఒకనాడు ఈ జడ్జి వచ్చి కోర్ట్‌లో కూర్చున్నాడు. ఆయన ఎప్పుడూ కూడా కర్తవ్యాన్ని సరిగా నెరవేరుస్తారనమాట. అంటే బయాస్డ్‌గా కాకుండా ఎవరు ఎటువంటి తప్పు చేశారో దానికి తగ్గ శిక్ష. అయితే ఎదురుగుండా బోన్‌లోని ఒకరు హత్య చేసిన వారు నిరూపించబడింది. వాళ్ళకి శిక్ష విధించాలి. అయితే వారికి ఏం శిక్ష విధిస్తారు? ఉరి శిక్షే విధిస్తారు. కానీ ఈరోజు ఏమైందంటే ఆ యొక్క కోర్ట్‌లోని బోన్‌లో నిల్చున్న వ్యక్తి ఆయన యొక్క కుమారుడే. నేరస్తుడి కింద నిల్చున్నాడు. ఇప్పుడు ఒక జడ్జిగా వాడికి ఆహ్, ఉరిశిక్ష వెయ్యాలా? లేదా తండ్రిగా వాడిని ప్రొటెక్ట్ చేయాలా? సంరక్షణ కల్పించి, ఏదో తప్పు జరిగిపోయింది. ఇప్పుడైనా మారుతాడు. వాడికి ఇంకో అవకాశం ఇద్దాము అని ఆలోచించడం కరెక్టా? చూసారా? ఈ సిట్యుయేషన్‌లోని మీరు ఆలోచించుకోండి. ఏది చేస్తే కరెక్ట్? జడ్జిలాగా మన యొక్క కర్తవ్యం నిర్వహించడమా? లేదా ఒక తండ్రిగా అంత సైడ్‌లైన్ చేసి వాడిని ఆహ్, రక్షించి వాడికి ఇంకొక అవకాశం ఇవ్వడం కరెక్టా? ఈ ఆన్సర్‌ని మీరు నాకు మెసేజ్ చేసి పెట్టండి. ఈ విషయాన్ని మనం మాట్లాడుకుందాం. ఇలాగా మన జీవితంలోని చాలా సమస్యలొస్తాయి. ఏది పడితే అది చేసేస్తాం. లేకపోతే ఎవడినో అడిగి ఏదో చేసేస్తాం. కాదు. అథారిటీ భగవద్గీతలో చెప్పింది మనకు అర్థమైతే, మన జీవితంలో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఇప్పుడే కాదు, తర్వాత రోజులకు కూడా మనకి ఆహ్, సంతోషాన్ని కలిగిస్తదనమాట. మనం తప్పు చేయకుండా మనల్ని రక్షిస్తది. కర్మ నుంచే మనల్ని బయట పెడతదనమాట. సో, ఇవంతా కూడా మీకు కేవలం భగవద్గీత గురించి పరిచయం చేయడం ఇవాళ. రేపు ఒక్కొక్క చాప్టర్‌ని నేను మీకు ఈ విధంగానే అంటే ఎక్కువ శ్లోకాలు చెప్పి, కనెక్షన్స్ చెప్పడం కాకుండా, ఈ విధంగా సులువుగా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాననమాట. అయితే ఈ భగవద్గీత ఎందుకు చదవాలి? ఆహ్, మనం ఎవరం చదవట్లేదు కదా రోజు. చదివితే ఏంటి? చదవకపోతే ఏంటి? అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుందాం ఇప్పుడు. ఇప్పుడు సాధారణంగా పల్లెటూరుల్లోని వర్షాలు పడతాయి. వర్షాలు పడినప్పుడు మొత్తం అంతా కూడా ఈ బుషెస్ అంటే తుప్పల్లా పెరిగిపోతాయి. కలుపు మొక్కలు తుప్పల్లా పెరిగిపోతాయన్నమాట. మరి ఈ విలేజెస్‌లోని రోడ్లేం ఉండవు కదా! ఈ తార్ రోడ్లేం ఉండవు. తార్ రోడ్లుండవు. మట్టి రోడ్లే ఉంటాయన్నమాట.
ఏ మార్గంలోనైతే రోజు జనాలు నడుస్తారో, ఆ మార్గంలో మాత్రం ఈ గడ్డి పరకలేముండవు. క్లియర్‌గా కనిపిస్తది. ఎవరికైనా అడ్రెస్ అడిగామనుకోండి పల్లెటూరులో, "ఇదిగో, ఇదిగో అమ్మా ఈ దారి పట్టుకొని అలా నడుచుకుంటూ ఎళ్ళిపో" అని. కన్‌ఫ్యూజన్ ఏముండదు. అదే ఆ నడవటం మానేశారనుకోండి ఆ దారంట, ఆ మొక్కలన్నీ కూడా మళ్ళీ పెరిగిపోయి ఎటెళ్ళాలో తెలీదు. కన్‌ఫ్యూషన్ కదా! ఆ రకంగానే ఈ జనరేషన్ మనం ఈ యొక్క భగవద్గీతాని చదివి, అర్థం చేసుకొని, మన పిల్లలకి చెప్పలేకపోతే, ఇది కూడా కప్పబడిపోతది. ఈ జ్ఞానం కూడా కప్పబడిపోద్ది ఆ దారిలాగా. అప్పుడు మన పిల్లలకి ఏదైనా సమస్యొచ్చినప్పుడు ఏ దారి కనిపించదనమాట. ఏ దారి కనిపించదు. దారి కనిపించదు కదా! అనుమానంలోనే బతుకుతారనమాట. ఇలా ఎళ్తే వస్తుందేమో, అలా వెళ్తే వస్తుందేమో, ఎటు వెళ్ళాలో తెలీదనమాట. ఈ రకంగా ఈ రోజుల్లోని సరైన జ్ఞానం పిల్లలకి, పెద్దోళ్ళకి లేకపోవడం వల్ల ఈ యొక్క సమాజం నశించిపోతుందనమాట. పిల్లల్ని మనమే పాడు చేస్తున్నామనమాట. పిల్లలేంటి మనమే పాడైపోతున్నాం. ఎందుకు? భగవద్గీత చదివే సమయం లేదంటాం. సమయం చేసుకోవాలి నిజంగా. తినడానికి మనకి సమయం ఉంటది. పడుకోవడానికి సమయం ఉంటది. వినోదానికి సమయం ఉంటది. కానీ భగవంతుడే స్వయంగా మనల్ని సృష్టించినటువంటి భగవంతుడి గురించి తెలుసుకోవడానికి మనకు సమయం లేదా? ఎవరి వల్ల మనకి చెవుల్లో ఈ వినే శక్తి కలుగుతుంది. మన మనసులో పరమాత్ముడున్నారు. ఆయనే లేకపోతే నేనీరోజు నా నాలుకంట ఈ శబ్దం రాదు. నా చెవులంట వినకడ ఉండదు. నా కళ్ళుంటాయి కానీ చూపు ఉండదు. ఆ! ఆ భగవంతుడు మనకి ఈ శక్తినిచ్చాడు. చూడగలిగే శక్తి. కళ్ళుంటే సరిపోదు. చూపునివ్వాలి. చెవులుంటే సరిపోదు. శవానికి కూడా ఉంటాయి. కళ్ళుంటాయి చూడగలడా? శవానికి చెవులుంటాయి వినగలడా? అసలు చలనమే ఉండదు కదా! మరి ఇదంతా కూడా ఎవరిచ్చారు ఈ శక్తిని? భగవంతుడు. అంటే ఎవరైతే వినికిడి శక్తి ఇచ్చారో వారి గురించి వినటానికి మనకు సమయం లేదా? ఎవరైతే మనకు చూడటానికి శక్తినిచ్చారో వారి దర్శనం చేసుకోవడానికి మనకు సమయం లేదా? హ్మ్. కాబట్టి ఇది కరెక్టా మనం చేస్తుంది మన జీవితంలోని? ఈ బిజీ అన్నాం. బిజీ ఏముంది? కరెక్ట్‌గా అందరి ఇంట్లలోని కెమెరాలెట్టి చూసాననుకోండి, ఆ మొబైల్ పట్టుకునే ఉంటాం గదా! చాలా సార్లు. ఏదో సోది ఇంపార్టెంటే. అవి కూడా ఇంపార్టెంటే. కానీ అట్‌లీస్ట్ భగవద్గీతని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. భగవంతుడు మనకి ఏం చెప్తున్నారన్న విషయాన్ని అర్థం చేసుకుంటే, ఇప్పటికంటే ఇంకా సంతోషంగా ఉండొచ్చు. కదా! కాబట్టి ఈ యొక్క గ్రంథం, ఈ భగవద్గీత అనేటువంటి గ్రంథం స్వయాన భగవంతుడు చెప్పినటువంటి మాటలు పాట కింద పాడారనమాట. మనం రోజు ఏదో కారణం చేత సఫర్ అవుతున్నాం నిత్యం. ఈ సఫరింగ్ లేనప్పుడే సంతోషం అని అనుకుంటాం. అంటే అదొక భ్రమ అనమాట. నిత్యం ఉంటది ఎప్పుడు కూడా సఫరింగ్. సమస్య అనేది నిత్యం ఉంటది. మనం అనుకుంటాం చదువయిపోతే ఓ పనయిపోద్దిరా బాబు! మనకి ఇంకే సమస్య లేదనుకుంటాం. ఆ! చదువయిపోయిన తర్వాత ఉద్యోగ సమస్య. ఉద్యోగం వచ్చిందంటే పెళ్లి సమస్య. పెళ్లయిందంటే పిల్లల సమస్య. ఆ తర్వాత మళ్ళా ఆళ్ళ పెళ్ళిళ్ళు, ఆళ్ళ చదువులు. ఈ రోపట మనం ఏకంగా పైకే ఎళ్ళిపోతాం. జీవితమే అయిపోద్దనమాట. కాబట్టి ఈ సమస్యలనేవి ఆగవు. మీరేవో పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు చేసుకొని ఈ కష్టాలన్నీ ఆపేసుకుందాం అనుకుంటే అలాగ ఎప్పుడైనా జరిగిందా? జరగలేదు కదా! అప్పుడైనా మీరు తెలివితేటలను ఉపయోగించాలి. హ్మ్. ఈ పూజలు, యజ్ఞాల వల్ల కాదు. జ్ఞానం. భగవంతునిచ్చిన జ్ఞానం. అది తెలుసుకుంటే మన సమస్యల్ని మనం సరిగ్గా పరిష్కరించుకోగలుగుతాం. ఒక్కొక్కసారి అది సమస్యే కాదు. దాన్నే మన సమస్య కింద తయారు చేస్తామనమాట. ఆ! ఎందుకు? ఎందుకంటే మన మైండ్ అలాగయిపోయింది. కాబట్టి ఆహ్, ఈ ఈ మనమందరం కూడా ఒక జనరేషను ఈ భగవద్గీతని అర్థం చేసుకొని, ఆ తర్వాత తరాల వాళ్ళకి ఈ యొక్క జ్ఞానాన్ని ఇవ్వలేకపోతే అంతే. ఇప్పటికే ఎలాగా మన సొసైటీలోని బతుకుతున్న బతుకులు ఎలాగున్నాయో మీకు తెలుసు కదా! మనకే ఇన్‌స్పిరేషన్ లేనప్పుడు, మనకే ఉత్సాహం లేనప్పుడు ఈ విషయం తెలుసుకోవాలని, మన పిల్లలకి ఏం ఉత్సాహం కల్పిస్తాం చెప్పండి? ఉత్సాహం లేకపోతే దాన్ని ఎప్పుడు ఫాలో అవుతాం. కాబట్టి మనందరి యొక్క కర్తవ్యం ఇప్పుడైతే ఏంటి? మనం ఈ భగవద్గీతలో ఉన్నటువంటి కొన్ని మంచి విషయాలు మనం పాండిత్యాన్ని సంపాదించుకోవడానికి చెప్పుకోవట్లేదిది. ఎందుకు? పాండిత్యం సంపాదించుకొని, జ్ఞానం సంపాదించుకొని.
ఇప్పుడు మీరు వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నారనుకోండి. వెయిట్ లాస్ ఎలాగవుతారా అని 100 పుస్తకాలు చదివేస్తే వెయిట్ లాస్ అయిపోతారా? ఏం తగ్గరు కదా! దానికోసం ఏదో ఒకటి చెయ్యాలి. ఆ జ్ఞానాన్ని మీరు ఆహ్, పాటించాలి. ఏదైతే నేర్చుకున్నారో, అలాంటి కొన్ని విషయాలనే నేను మీకు చెప్పబోతున్నాను. ఈ యొక్క క్లాసుల్లో అన్నమాట. మొత్తం మీరు మీరు చదువుకోగలరు. ఇది చెప్పిన తర్వాత మీ మట్టుకు మీరు భగవద్గీత చదవగలుగుతారు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే భక్తుల్ని అన్ని చోట్ల ఉన్నారు. వాళ్ళని అడిగితే దానిలో ఉన్నటువంటి అర్థాన్ని మీకు చెప్పడం జరుగుతదనమాట. అయితే ఇప్పుడు భగవద్గీత చదవడం చాలా ఇంపార్టెంట్ అన్నారు కదా! ఇప్పుడున్న రోజుల్లోని భగవద్గీతకి మనకి సంబంధం ఏముందండి? ఆ! ఇప్పుడంతా టెక్నాలజీ అన్నీ బానే ఉన్నాయి గదా! ఎళ్ళటానికి బళ్ళున్నాయి. హ్మ్. చూడ్డానికి థియేటర్లున్నాయి, టీవీలున్నాయి. ఈ భగవద్గీతతో పనేముంది? రోజు వరకు ఏం పనున్నది? ఉన్నాది. హ్మ్. మీకు చెప్పాను గదా! ఇప్పుడు మన జీవితం మన జీవితంలో మన ఇంట్లో కావాల్సినటువంటి ఒక వస్తువు కొనుక్కున్నాం అనుకోండి. ఒక వాషింగ్ మిషన్ కొనుక్కుంటాం. వాషింగ్ మిషన్ ఒక రూ. 1,00,000 పెట్టి చాలా మంచి హైఫైది కొనుక్కున్నాం. కొనుక్కున్న తర్వాత ఆ వాషింగ్ మిషన్‌తోని ముఖ్యమైనది ఒక పత్రాన్నిస్తారు. అంటే బిల్ కాదు. ఆ వాషింగ్ మిషన్‌ని ఎలా ఉపయోగించుకోవాలని అందులోని ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి కదా! ఆటిల్ని సరిగా మీరు చదివి, అర్థం చేసుకొని, దాన్ని ఉపయోగించారనుకోండి, ఒక 4, 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు బాగా వస్తది. ఎందుకు కొన్నారు వాషింగ్ మిషను? మీ జీవితాన్ని కొద్దిగా సులువు చేసుకోవడానికి. బట్టలు బాగా ఉతకాలి కాబట్టి. అదే మీరు ఈ యొక్క మాన్యువల్ అంటే ఆ ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్‌ని మీరు చదవలేదనుకోండి, ఏదో రకరకాలుగా స్విచ్‌లు నొక్కి ప్రయత్నం చేసి ఉతికారనుకోండి, కొంతసేపటికి పొగొస్తది ఆ వాషింగ్ మిషన్ నుంచి కదా! అంటే వాషింగ్ మిషన్ పాడైపోద్ది. దాన్ని ఎలాగా ఉపయోగించుకోవాలో సరిగ్గా తెలుసుకోకపోతే ఎలా మెయింటైన్ చేయాలో. అప్పుడు బట్టలు కూడా ఉతకడం అవ్వదు. డబ్బులు పోయాయి. ఆహ్, తర్వాత మీకు కోపమొస్తది. ఫ్రస్ట్రేషనొస్తది. ఆ బట్టలు ఉతకడం కూడా అవ్వలేదనమాట. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్‌లో నేర్చుకునేది కాదు. ఇప్పుడు కారు మనం నేర్చుకోవాలనుకోండి. సరే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్‌లోని ఆ కార్‌లో కూర్చొని మీరు డ్రైవ్ చేయండి. స్టీరింగ్ తిప్పడమే కదా! ఏముంది? ఇగో బ్రేక్ ఉంది. నొక్కడమే కదా! వెళ్ళండి. అవతల వాడు ఉంటాడో, మీరుంటారో తెలీదు. అలా ఎళ్ళిన తర్వాత కదా! కాబట్టి తెలుసుకోవాలి. ఒక గురువు లేదా ఒక గైడ్ మనకుండాలి. ఇదిగో ఆ గైడ్ ఎలాంటి వాడవ్వాలి? మనలాటోడు కాదు. ఆల్రెడీ డ్రైవింగ్ వచ్చినోడవుండాలి. మనలాటోడు కూర్చుంటే ఇద్దరు కలిసిపోతాం. కదా! కాబట్టి మన జీవితం అనేటటువంటి ఈ ప్రయాణం డ్రైవింగ్ చేస్తున్నాం మనం ప్రతిరోజు కొంత ముందుకు వెళ్తున్నాం అనమాట. ఈ జీవితం అనే ప్రయాణంలోని ఆహ్, మాన్యువల్ కావాలి. ఈ జీవితం అనేటువంటి ప్రొడక్ట్‌కి ఒక మాన్యువల్, ఇన్‌స్ట్రక్షన్ కావాలనమాట. ఇదే భగవద్గీత. ఒక మనిషి, ఒక జీవి ఎలా బతకాలి? ఒక జీవి రోజులో ఏం చెయ్యాలి? ఒక జీవి ఎప్పుడు పడుకోవాలి? ఏం తినాలి? ఎలా మాట్లాడాలి? సంబంధాన్ని ఎలా పెంచుకోవాలి? సంతృప్తితో ఎలా ఉండాలి? అన్ని విషయాలు కూడా ఇందులోనే ఉన్నాయన్నమాట. కేవలం కాబట్టి ఈ మాన్యువల్, ఈ మాన్యువల్‌ని మనం వాడట్లేదు. ఈ మాన్యువల్‌ని మనం అర్థం చేసుకోలేదు. అందులో ఉన్నటువంటి ఇన్‌స్ట్రక్షన్ మనకి తెలీవు. కాబట్టి రోజు ఎలా బతుకుతున్నాం? లేసిన తర్వాత ఎలా ఉంటదో రోజు మనకే తెలీదు. మనకో ప్లానా పాడా. పొద్దున్న లేసాము, రాత్రి పడుకున్నాక మధ్యలో ఏం జరుగుతదో అది జరుగుతది అంతే. గడికి కోపంగా ఉంటాం, గడికి సంతోషంగా ఉంటాం, గడికి సీరియల్ చూస్తాము, గడికి బయటికెళ్తాం, గడికి ఏదో మాట్లాడతాం. ఇలా గడిచిపోతుంది. జీవితం నాశనం అయిపోతుందనమాట. కాబట్టి భగవద్గీత జ్ఞానాన్నిస్తది. నువ్వేంటి? ఆహ్, తర్వాత ఈ శరీరం ఆహ్, అశాశ్వతమైనదని, తర్వాత నువ్వు చేసినటువంటి పనుల్లోని ఆ యొక్క ఫలితం అంటే పాపం, పుణ్యంతో కూడినటువంటి ఫలితం ఎలాగొస్తది? ఈ విషయాలు మనం తెలిసాయనుకోండి సరిగా, ఎలా చెప్పాను కదా! ఎలా మాట్లాడాలి? ఎప్పుడు తినాలి? ఎంత తినాలి? దానం ఎవరికి చెయ్యాలి? మన ఇంద్రియాలని ఎలాగ అదుపులో పెట్టుకోవాలి? భగవంతుని మీద ధ్యానం ఎలా చెయ్యాలి? భగవంతునికి సేవ ఎలా చెయ్యాలి? దేని మీద మనం మక్కువ చూపించాలి? దేనికి దూరంగా ఉండాలి? ఈ విషయాలన్నీ కూడా ఈ భగవద్గీతలో ఉన్నాయన్నమాట. భగవద్గీత చిన్న పుస్తకంలాగా కనిపించొచ్చు. కానీ సముద్రం ఎలా ఉంటది? సముద్ర విస్తీర్ణ ఎవరైనా కొలగలమా?
సముద్రం లోతు అది ఎంత లోతుకెళ్తుంటే అలా వస్తూనే ఉంటది. దానికొక అంతు లేదు. భగవద్గీత కూడా అలాంటిది. అందుకే మీరు 10 జన్మలు దీన్ని పఠించినా కూడా దీనికొక అంతం లేదు. ఎందుకు? భగవంతుడు అనంతం. భగవంతుడు చెప్పినటువంటి పదాల్లో అనంతమైన అర్థం ఉంటది. దానికి ఒక అంతు అనేది ఉండదనమాట. కాబట్టి భగవద్గీత అంత గొప్పది. అంటే ఈ ఏ మనిషికి, ఏ జీవికి ఏ సమస్యొచ్చినా దానికి సొల్యూషన్ ఏంటండి అంటే 100% భగవద్గీతలో ఉంటదనమాట. 100%. అంటే కొన్ని కోట్లాది అంటే లెక్కలేనన్ని సమస్యలు, అన్ని సమస్యలు కలిపితే జీవులకొచ్చినటువంటి సమస్యలు. మరి అన్ని సమస్యలకి ఇంత చిన్న బుక్‌లో ఉందా అంటే ఉన్నాది. ఎందుకంటే ఈ భగవద్గీత ఒక ఫ్రేమ్‌వర్క్ లాంటిది. ఫ్రేమ్‌వర్క్ లాంటిదంటే మీ ఇంట్లో అలమారా ఉంటది కదా! అలమారాని మీకు నచ్చినట్టుగా మీరు సర్దుకోవచ్చు. లేదా ఇప్పుడు ఈ మొబైల్ వాడుతున్నారు. మొబైల్ మీద ఆండ్రాయిడ్ ఉన్నది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్. నాకు నచ్చిన అప్లికేషన్ నేనేసుకొని వాడతాను. మీకు నచ్చిన అప్లికేషన్‌లో మీకు ఉపయోగపడే అప్లికేషన్ మీరేసి వాడుకుంటారు. ఇలాగా కొన్ని కోట్లాది అప్లికేషన్‌లున్నాయి. అంతా ఆండ్రాయిడ్ మీద డెవలప్ చేయడమైంది. అలాగే ఈ ఆండ్రాయిడ్ లాంటిదనమాట భగవద్గీత. అంటే మీకు ఏ సొల్యూషన్ కావాలన్నా దాన్ని డెవలప్ చేసుకోవాలి. మీరే డెవలప్ చేసుకోవాలి. అందుకే అర్జున కృష్ణని అడిగారు. ఇప్పుడు నేను యుద్ధం ఆడనా? ఆడవద్దా? కృష్ణుడు "నువ్వు యుద్ధమే చెయ్యి నేను చెప్తున్నాను కాబట్టి" అని అనలేదు. "అర్జున నేను నీకు ఇప్పుడు భగవద్గీత చెప్తాను. నీకు నువ్వుగా నిర్ణయించుకునే శక్తి నీకు దొరుకుతుంది. ఇదంతా విన్న తర్వాత నువ్వేం చేస్తావో నీ ఇష్టం. నేను నిన్ను బలవంతం చేయను." ఆహ్, అన్న విషయాన్ని వాళ్ళు కృష్ణ అర్జునుడికి చెప్పడం జరుగుతుందనమాట. సో, కాబట్టి అసలు భగవద్గీత ఎలా మొదలైంది? ఎప్పుడు మొదలైంది? ఆహ్, అంటే ఈ భగవద్గీత ర యుద్ధ రంగంలో అంటే కురుక్షేత్రంలోని ఏంటి కురుక్షేత్రంలోని 2 ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అన్నదమ్ములు కొట్లాటకొచ్చారు. అంటే చూడండి 5000 సంవత్సరాల కిందట ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. చూడు అన్నదమ్ములైనా ఫైటింగ్ చేసుకోవడం ఏంటి? వాళ్ళు సరిగ్గా ఉండరు గొడవలేంటి అని. కానీ 5000 సంవత్సరాల కిందట అన్నదమ్ములకి పడలేదు కొన్ని విషయాల వల్ల. వాళ్ళిద్దరూ డిసైడ్ చేసుకున్నారు. హ్మ్. ఎవరు బతికుంటారో, ఎవరు సస్తారో చూసుకుందాం అన్నంత వరకు వచ్చిందనమాట. ఎందుకు ఇంతవరకు సమస్యొచ్చింది? ఏంటి తక్కువ ఆళ్ళకి? ధనం తక్కువ, మర్యాద తక్కువ, స్టేటస్ తక్కువ అంటే ఆళ్ళకేం తక్కువ? రాజవంశీకులు, క్షత్రియులు వాళ్ళే పరిపాలిస్తారు అంతనా. వాళ్ళకేంటి తక్కువ? ఇదంతా కూడా హ్మ్. ముఖ్యమైనటువంటి కారణం దుర్యోధనుడు. అంటే దుర్యోధనుడు భౌతికంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. భౌతికంగా అంటే భగవంతుని యొక్ భగవంతుడిని దృష్టిలో తీసుకోకుండా ఆయన జీవితాన్ని గడుపుదాం అనుకున్నాడనమాట. ఇది దుర్యోధన. హ్మ్. ఆయన లెక్కేసాడు మొత్తం అంతాన. ఓహ్! మన దగ్గర ఇంత సైన్యం ఉంది కాబట్టి మనం ఆహ్, ఈ యుద్ధాన్ని మనమే గెలుస్తాం. ఎందుకు? దుర్యోధన దగ్గర 11 అక్షోహిణీలున్నాయి. అక్షౌహిణీలు. మరి పాండవుల దగ్గర కేవలం 7 అక్షౌహిణీలే ఉన్నాయి. అంటే ఆల్‌మోస్ట్ 50% తక్కువ. మరి అలా చూసుకొని మనం కూడా లెక్కేసామనుకోండి. ఇప్పుడు 1000 మంది సైన్యం ఒకవైపు, ఇంకొక వైపు ఒక 600 సైన్యం ఉన్నారు. ఎవరు గెలుస్తారు? ఆబ్వియస్‌గా 1000 మంది ఉన్న వాళ్ళే కదా! అది మన లెక్కనమాట. ఆ! ఆ రకంగా మనం లెక్కేస్తాం. మన జీవితం అంతా ఇలాగే లెక్కేస్తున్నాం. మన డబ్బులు, ఫైనాన్షియల్ సెక్యూరిటీ, మన కెరియర్, మన ఎడ్యుకేషను, మన రిలేషన్‌షిప్స్, మన స్థాయి, మనకున్నటువంటి హ్మ్, అన్నిటిని కూడా ఈ రకంగా వెలకడతాం. కానీ భగవంతుని మాత్రం మధ్యలో తీసుకురాం వెలకట్టేటప్పుడు. హ్మ్. ఆహ్, డబ్బులంటే ఈ యొక్క స్ ఆహ్, స్ ఆహ్, సొసైటీ ఆహ్, సమాజంలోని డీసెంట్‌గా బతకడానికి డబ్బులు కావాలి. ఖచ్చితంగా కావాలి. హ్మ్. కానీ అదే మన గోలా? అంటే సొసైటీలో మనం మంచి పొజిషన్‌లో ఉంటే మనకు సంతోషం వచ్చేస్తదా? రాదండి. మీకు కూడా తెలుసు కదా! ఎంతమందికి ఎంత ధనం లేదు. కానీ సంతృప్తి లేదు. హ్మ్. కాబట్టి ఆహ్, మనం ఆలోచించే విధానం తప్పుగా ఉంది. అయితే ఇక్కడేంటి దుర్యోధన భగవంతుడిని దృష్టిలో తీసుకోలేదు లెక్కేసేటప్పుడు. మరి ఇంకొక పక్క అర్జునుడు ఎప్పుడు భగవంతుడితోనే ఉంటాడు.
కానీ భ్రమలో పడిపోయాడు. ఆందోళనలో పడిపోయారనమాట. యాంగ్జైటీలో ఉన్నారు. కన్‌ఫ్యూజన్‌లో పడిపోయారు. చూడండి. ఒకరు భగవంతుడితోనే ఉంటున్నారెప్పుడు. కానీ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఒకడు భగవంతుడితో లేదు సరే. వాడు అలాగే ఉంటాడు దుర్యోధనుడు. మరి అర్జునుడికేమైంది? అర్జునుడెప్పుడు భగవంతుడితో ఉంటాడు కదా! ఈ డౌట్స్ ఏంటి? అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. కానీ భగవంతుడినే పట్టుకొని ఉన్నారు కాబట్టి, అర్జున నెమ్మది నెమ్మదిగా తర్వాత ఎలాగా ఆ విషయాన్ని అర్థం చేసుకొని ఎన్‌లైటన్‌మెంట్ అనేది ఆత్మ సాక్షాత్కారం ఎలాగ ఆయనకి కలుగుతది? ఖచ్చితంగా కలుగుతది. భగవంతుడితోనే ఉన్నారు కదా! ఈరోజు కాపోతే రేపు కలుగుతది. కాబట్టి కృష్ణుడిని ఎప్పుడూ వదలకూడదన్న విషయాన్ని ఆహ్, ఈ భగవద్గీత చెప్తుందనమాట. ఇంకా మిగతా విషయాలు